పూరిలోని రాజుకి విష్ణుమూర్తి కలలోకి వచ్చి, పూరి సముద్రంలో ఒక వేప కొయ్య తేలుతూ వస్తుంది, దాన్ని నువ్వు విగ్రహంలా చెక్కించు, నేను అందులో కొలువై ఉంటాను అని చెప్తాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. నిజంగానే సముద్రంలో ఒక వేప కొయ్య తేలుతూ వస్తుంది. దాన్ని అంతఃపురానికి తెచ్చి శిల్పులతో చెక్కించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు ఎంత ప్రయత్నించినా దాన్ని చెక్కలేకపోతారు. అప్పుడు విశ్వకర్మ శిల్పి రూపంలో వచ్చి, నేను 21 రోజులలో ఆ చెక్కను విగ్రహంలా చెక్కుతాను, కానీ నేను దాన్ని రూపొందిస్తున్న సమయంలో తలుపు మాత్రం అస్సలు తెరవరాదు. ఒకవేళ తెరిస్తే నేను చేసే పని ఆపేసి వెంటనే వెళ్ళిపోతాను అని చెప్తాడు. 16 రోజులు గడిచింది. రాజు శిల్పి ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ గది తలుపులు తెరుస్తాడు. వెంటనే శిల్పి మాయమవుతాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. అవి కృష్ణుడు, సుభద్ర, బలభద్రుడివే.